ప్రపంచానికి రక్తనాళం లాంటి హార్ముజ్ జలసంధిపై ఉత్కంఠ ముదురుతోంది. శాంతి వస్తుందని ఆశపడ్డ ప్రపంచానికి ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. ఉదయం జలసంధి తెరిచామని ప్రకటించి ఒక్కరోజైనా గడవక ముందే మళ్లీ క్లోజ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అమెరికా ఇరాన్ మధ్య దౌత్య చర్చలు సాగుతున్నాయనుకుంటున్న వేళ అసలు ఈ యూటర్న్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధనం చేయడమే యుద్ధానికి నాంది పలుకుతోందా? అగ్రరాజ్యం వర్సెస్ ఇరాన్. ఇప్పుడు పరిస్థితి శాంతి నుంచి మళ్లీ యుద్ధం వైపు ఎలా మళ్ళింది? నిజానికి ఈ రోజు ఉదయం ఒక శుభవార్త విన్నాం. హార్ముజ్ జలసంధి తెరుచుకుంది. ఇక గ్యాస్, చమురు సరఫరా సాఫీగా సాగుతుందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ సంతోషం ఒక్క రోజు కూడా నిలవలేదు. మళ్లీ జలసంధిని మూసేస్తున్నామంటూ ఇరాన్ మిలిటరీ కమాండ్ పిడుగు లాంటి వార్త చెప్పింది. ఇందుకు కారణం అమెరికా ధోరణే అని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చల పేరుతో ఒకవైపు కాలయాపన చేస్తూనే మరోవైపు ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన నౌకాదళంతో దిగ్బంధనాన్ని కొనసాగిస్తోందని ఇరాన్ మండిపడుతోంది. ఇరాన్ మిలిటరీ కమాండ్ మాటల్లో చెప్పాలంటే తాము శాంతి కోసం ఒక అడుగు ముందుకేసి జలసంధిని తెరిచాం, కానీ అమెరికా మాత్రం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. మా ఓడరేవుల నుంచి ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లకుండా దిగ్బంధనం చేస్తూ చర్చలు జరపడం ఏ రకమైన దౌత్యం అని ప్రశ్నిస్తోంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అమెరికా చేసిన ఈ నీచ రాజకీయాలకు హార్ముజ్ జలసంధిని మూసివేయడమే సరైన సమాధానమని ఇరాన్ భావిస్తోంది. ఇరకాటంలో ఉన్న ఇరాన్ ఇప్పుడు ప్రపంచానికి చమురు సరఫరాను ఆపేసి అమెరికాను బ్లాక్ మెయిల్ చేసే పనిలో పడింది. హార్ముజ్ జలసంధి మూతపడడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉరితాడు పడడమే. ఒక్కసారి ఊహించుకోండి, ఈ మార్గం గుండానే ప్రపంచ చమురు అవసరాల్లో 20% సరఫరా అవుతోంది. ఈ దారి మూతపడితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేకాదు, ఇది కేవలం ఆర్థిక యుద్ధం మాత్రమే కాదు, సైనిక యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంది. అమెరికా తన దిగ్బంధనాన్ని తొలగించకపోతే ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించడానికి కూడా వెనకాడదని సంకేతాలు పంపిస్తోంది. ఒకవేళ అమెరికా బలవంతంగా జలసంధిని తెరవాలని ప్రయత్నిస్తే పశ్చిమాసియాలో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.